ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ రోజురోజుకు బలహీనపడుతున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోవడం, ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో టీడీపీపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతున్నారు. లేటెస్ట్ సర్వేలు ఇక టెక్నాలజీ తానే ప్రమోట్ చేశానని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు నెలకొకసారి టీడీ ప్రభుత్వం పరిస్థితిపై ఇంటెలిజెన్స్ సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సర్వే రిపోర్టులు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భారీ షాక్ తప్పదని చెబుతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ దిగజారిపోయిందని అనేక సర్వేల్లో తేలిపోయింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే తగులుతుందని సమాచారం. 2014 ఎన్నికల్లో వైసీపీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ గెలవలేదు. అయితే తాజాగా జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఏలూరు ప్లీనరీలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము జిల్లాలోని 15 ఎమ్మెల్యేలు సీట్లు గెలుచుకుంటామని ధీమాతో చెప్పారు. రాష్ట్రంలోని చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగుతుందని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 15 సీట్లు తమవే అని కుండా బద్దలు కొట్టి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కూడా వారు ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి పాలన నడుస్తుందన్నారు. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఎలా డిసైడ్ చేస్తాయో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు అత్యంత కీలకం. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ మెజార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది నమ్మకం. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ పుంజుకోవడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.